ఇర్మియా 32వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. ఇర్మియా 32వ అధ్యాయం 27వ వచనం படிப்போமாக. Jeremiah 32 chapter 32 verse 27. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. నేను సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. హల్లెలూయా. ఇగో ನಾನು ಯೆಹೋವನು ಪ್ರಾಣಿಗಳೆಲ್ಲ ದೇವರು. ನನ್ನ ಪ್ರಾಣಿಗಳಿಗೆಲ್ಲ ದೇವರು. ನನಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದುಂಟು. இதோ நான் மாம்சமான யாவருக்கும் தேவனாகிய கர்த்தர். நான் மாம்சமான யாவருக்கும் தேவனாகிய கர்த்தர். என்னாலே செய்யக்கூடாத அதிசயமான காரியம் ஒன்று உண்டோ. என்னால் செய்யக்கூடாத அதிசயமான காரியம் ஒன்று உண்டோ. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క దేవుడు సర్వ మానవ కోటికి ఆయన జాతి మతము భేదము భేద ధనికుడు గొప్పోడు తక్కువోడు ఈ లోకములో ఉండేటటువంటి ఎలాంటి ఆ భేద భావాలు లేకుండా ఈ లోకములో ఉండేటటువంటి సర్వ మానవ కోటికి ఆయన దేవుడై ఉన్నారు. దేవునికి கர்த்தரானவர். அவர் பூமியில் இருக்கிற மாம்சமாய் இருக்கிற எல்லா மனிதர் எந்த ஒரு பாஷைங்க தேசம் எந்த ஒரு விவிதமாக பார்க்கப்படுகிறார்கள் எல்லா மனிதருக்குமே அவரே தேவனாகிய கர்த்தராய் இருக்கிறார். సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. அவர் సర్వ సృష్టిக்கும் కర్తరాய் మన இருக்கிறார். దేవుడు నరులందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. భూమిயில் இருக்கிற எல்லா మనిదలకుమే அவர் தான் தேவனாய் இருக்கிறார். ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్న ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం చదివి ఉండవచ్చు. ఆయన ఈ క్రొత్తదైనటువంటి ఒక ప్రకటనతో దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్న, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. இந்த வசனத்தை எத்தனை முறை படித்திருக்கிறோம். ஆனால் தேவனுக்கு இந்த தேவனான இந்த வசனத்தை நமக்கு புதிதாக சொல்ல போகிறார். ஆகிய தேவனுக்கு கர்த்தரால் செய்யக்கூடாத அதிசயமான காரியம் ஒன்று உண்டோ అని ఎవరు అడుగుతూ ఉన్నారు என்று யார் கேட்கிறார். సృష్టిని చూసి సమస్త మానవ కోటిని చూసి దేవుడు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఇది. సృష్టిயை பார்த்து எல்லா மனிதர்களையும் பார்த்து நம்முடைய கர்த்தர் கேட்கிற ஒரு வார்த்தையாக అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. என்னாலே செய்யக்கூடாத அதிசயமான காரியம் ஏதாவது இருக்கிறதா. ఈ దుష్ట ప్రపంచంలో మనము జీవిస్తూ ఉన్నాము. இந்த பொல்லாத பிரபஞ்சத்தில் நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். పరిహరించలేనటువంటి అనేక సమస్యల్లో మనం సతమతమైపోయి ఎన్నో రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు పడేటువంటి ఒక జీవితాన్ని మనం చేస్తూ ఉన్నాము. எத்தனையோ கண்ணீர் கவலைகள் தீர்க்க முடியாத பிரச்சனைகளை நாம் தவித்துக் கொண்டிருக்கிறோம். ఈ సమస్యల్ని పరిహరించడానికి అనేక విధములైనటువంటి ప్లాన్లని వెతుకుచు అనేక స్థలాల్ని వెతుకుచు అనేక మనుషుల్ని వెతికి వెంటాడి పరిగెత్తి అలసట పడుతూ ఉన్నాము. இந்த பிரச்சனைகளை தீர்த்துக் கொள்ளும்படிக்கு பல விதமான முயற்சிகளை செய்து பல பிளான்களை செய்து பல மனிதர்களை நாடி அமிதமாக பிரயாசப்பட்டுக் கொண்டிருக்கிறோம். ఈ లోకములో ఉండేటువంటి ప్రజలందరి యొక్క సమస్యల్ని తీర్చేదానికి ఈ లోకములో ఉండేటువంటి మనుషుల వల్ల వీలు కాదు. பூமியில் இருக்கிற மனிதனுடைய பிரச்சனை தீர்க்கபடிக்கு இந்த பூமியில் இருக்கிற மனிதர்களால் முடியாது. సమస్య ఉండేవాళ్ళు మనుషులు వెతికి వెళ్లేవాళ్ళు కూడా మనుషులై ఉన్నందువల్ల మనుషులకి మనిషి యొక్క సమస్యలన్నీ తీర్చగలిగినటువంటి శక్తి బలము సామర్థ్యం లేదు. ஏனென்றால் மனிதர்களுடைய பிரச்சனைகள் மனிதனுக்கு இருக்கிறது. ஆகியால் மனிதனை நாடி போனால் அவர்கள் செய்ய முடியாது. ఎంత గొప్ప సత్యం ఎంత గొప్ప ఎంటీ చదివినటువంటి డాక్టర్ అయినా నా ప్రయత్నం నేను చేసి ఉన్నాను. నేను ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ బెస్ట్ గా ఇచ్చినాను. అయితే దానికి పైన దేవుని యొక్క చిత్తం అనే చెప్తారు. எவ்வளவு பெரிய டாக்டர் எவ்வளவு பெரிய மெடிசன் படித்திருந்தால் ஒரு மனிதன் அவர் டாக்டர் இருந்தாலும் கூட என்னால் முடிந்த நான் பிரயாசத்தை முயற்சி நான் செய்தேன் அதற்கு முடியவில்லை என்றுதான் சொல்வார்கள். మనము వెతికి వెళ్లేది ఒక నర మనిషి అయి ఉన్నాడు కాబట్టి ఒక నర మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం చెప్పుటకు వీలు కాదు. இந்த மனிதனாலே எதுவுமே செய்ய முடியாதுன்னு சொல்ல முடியும். కావున దేవుడు ఇక్కడ ఏమంటూ ఉన్నాడు. దేవుడు என்ன சொல்லுகிறார். వాక్యములో మనం చూసినట్లయితే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. செய்ய முடியாத காரியம் ஏதாவது இருக்கிறதா. ఈ యొక్క వార్తని మనం విశ్వసించాలి. విశ్వాసిக்க வேண்டும். దేవుని యొక్క వార్తని మనం నమ్మాలి. దేవుని యొక్క వార్తని విశ్వసించిన వారందరూ ఆయన యొక్క పాదాల దగ్గరకు వెళ్ళదరు. మన జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యము కొరకు ప్రతి ఒక్క సమస్య కొరకు ప్రతి ఒక్క విషయం కొరకు ప్రతి ఒక్క కార్యాన్ని కూడా మార్చి సహాయం చేసేదానికి మన యొక్క దేవునికి సాధ్యమే. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. சக்தியுள்ள தேவன் மாத்திரமில்லாமல் சர்வ வல்லமையுள்ள தேவனுமாயும் இருக்கிறார். ఒక డాక్టర్ ఇంకొక చెవి డాక్టర్ కాలు
ఆర్తోగా ఎమికల్ డాక్టర్ గా మారేదానికి, ఎమికల్ ని చూసేదానికి అయ్యలేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు. అయితే మన యొక్క దేవుడు అన్నిటికీ, అన్ని సమస్యలకి, అందరికీ ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన అన్నిటినీ పరిహరించడానికి, అన్నిటినీ మార్చేదానికి, అన్నిటినీ చేయటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ஒரு டாக்டர் இருப்பார், அவர்கள் ஏதாவது ஒரு பிரச்சனை படித்திருப்பார். அவர்கள் அவிதமாக எல்லாத்தையுமே நம்ம சரீரத்தில் எல்லா விதையும் குணப்படுத்த முடியாது. ஆகிய நம்முடைய தேவனானவர் அவர் நம்ம எல்லா பிரச்சனைகளும் எல்லாவற்றையும் புரிந்து கொண்டு நமக்கு சுகப்படுத்த விடுதலை கொடுக்கிற தேவனாக இருக்கிறார். సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నందున ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు. அவர் சர்வ வல்லமையுள்ள தேவனாய் இருக்கிறபடியால் அவராலே முடியாத காரியம் என்று ஒன்றும் இல்லை. ఆయన పాదాల దగ్గరికి పోయి ఎవరెல்லாம் அவருடைய பாதத்தருகே போய் ఆయనకి మొర పెడతారో, அவருக்கு முறையிடுவார்கள். ప్రతి ఒక్క ప్రార్థనని ఆలకించే దేవుడు మన యొక్క దేవుడు. எல்லாருடைய ஜெபத்தை கேட்கிற தேவன் நம்முடைய தேவனாய் இருக்கிறார். భూలోకములో ఉండేటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనని దేవుని యొక్క చెవులు వింటూ ఉన్నదంటే ఆయన ఎంత గొప్ప బలము కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క చెవులు ఎంత శక్తి కలిగినటువంటి చెవులో వినండి. எல்லா ஜனங்களும் தேவனுக்கு முறையிடுகிறார்கள். அவருடைய எல்லா ஜனத்தையும் தேவன் கேட்கிறார் என்று சொன்னால் அவர் எவ்வளவு வல்லமை படைத்த தேவன் என்று நீங்கள் தெரிந்து கொள்ளுங்கள். ఏకకాలంలో సర్వ ప్రపంచంలో ఉండేటువంటి మూల మూలలో ఉండేటువంటి పిల్లలు ఎక్కడెక్కడి నుండి ఏదేది ప్రార్థించినా మన యొక్క దేవుడు అన్నిటినీ ఆలకించేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. எல்லா ஜனங்களும் எல்லா மூலையிலிருந்து ஒரே நேரத்திலே ஜெபம் பண்ணுகிறார்கள், முறையிடுகிறார்கள். எல்லாவற்றையும் தேவன் கேட்கிறவராய் இருக்கிறார். కీర్తనలో 65వ కీర్తన 2వ వాక్యాన్ని చదవండి. సంగీతం 65వ అధికారం 2వ వచనం படிப்போமாக. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವವನೇ ನರರೆಲ್ಲರೂ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುವರು. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు నీ యొద్దకు. మన యొక్క దేవుడు ప్రార్థనని ఆలకించే దేవుడై ఉన్నాడు. ஜெபத்தை கேட்கிறவரை மாம்சமான யாவரிடத்தில் வருவார்கள் என்று சொல்லப்படுகிறது. మన కనికరము కలిగినటువంటి దేవుడు ప్రార్థనని ఆలకించేది మాత్రమే కాక தேவனாம் செய்கிற ஜெபத்தை கேட்பது மாத்திரம் இல்லாமல் మన కనికరము కలిగినటువంటి దేవుడు ఆ ప్రార్థనకి ఉత్తరం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. நம்முடைய தேவன்